భారత్ ఆ? భారత్ ఏం చేస్తుండేదాన్ని? బిడ్డ ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది మరి ఇచ్చిన? అట్లయితుంది 4 నెలలకోనే మందరు చిత్తని మంది లేరు. బాసులలో పోతే చికెలే ఊచిపోతున్నాయి, గుద్దుకుంటుర్రు. మరి ఈ కథ ఏందో కొంపలు లేక మేము ఎడుతున్నాము. వానకాలం వస్తే కొంపల వండరాదు ఉండరాదు. ఇక మా ఇంటి కూడా చూపెట్టమంటే చూపెడతామమ్మ. పరిస్థితి మంచిగా లేదు. ఇప్పుడు పరిస్థితి మంచిగా బోలు వచ్చినా పరిస్థితి మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే అది నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు ఎట్లా చేసిందో ఇప్పుడు అట్లా నడవాలి. నడుస్తుందా మరి అట్లాగా? ఏడ నడుతుందమ్మా ఇప్పుడు. ఆయన ఆయన నడవని ఎక్కుపోయింది, ఎక్కని ఎక్కుపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన వరకు ఏదో మాటలే తిడుతున్నారు. అయితే 200 యూనిట్ కరెంటు బిల్లు వస్తుందా నీకు? కరెంట్ బిల్ మా పోయింది. కరెంట్ బిల్ 0 వచ్చిందమ్మా. అబద్ధం ఆడద్దు ఓల మీద. అది ఒక్కడే 0 చేసిండు. ఇక ఏమి లేదు మాకు. కొంపలు లేవు, ఉండబోదామంటే ఇండ్లు లేవు. మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు రావాలనుకుంటున్నావు? ఎవరు రావాలంటే అమ్మ ఎవరో పుట్టిన వాళ్ళు వాళ్ళకే ఇస్తారు. ఇక ఇష్టం బుద్ధి ఎవరికంటే ఇక ముందుగా ఎవడు పింఛన్ ఇస్తుండో వానికే వేయాలి. చల్లగా చూసిన వేయాలి. మీ పేరేంటి? సారా ఆ? సారా ఓకే. ఎలా ఉంది పరిస్థితి కామారెడ్డిలోని? మరి మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు రచన గెలిపిద్దాం. రచన గెలిపిద్దాం కేసీఆర్. ఎందుకని 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 ఈ అన్ని సౌకర్యాలు మంచిగా చేస్తాడని అనుకుంటున్నాం. గత ప్రభుత్వం పోల్చుకుంటే కేసీఆర్ ప్రభుత్వం బాగుందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? కేసీఆర్ బాగుంది. అంటే ఎట్లా? ఇంత ఏదో వద్దరు ఇస్తాడని ఇంత పింఛన్లు ఇస్తుండే కదా. అందు గురించి రేపు కూడా ఏమైనా చేస్తాడేమో అని ఆశ. మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇక ఎట్లుందో ఎవరికి అంటే ఎక్కువ చేస్తామన్నారు, ఏమన్నా ఎక్కువ ఇస్తున్నారు అన్నారు. ఇస్తే లెక్క ఇస్తలేరు ఇప్పటికైతే. మీకు ఏమైనా పొలాలు ఉన్నాయా? లేదు. మరైతే 6 గ్యారెంటీల్లో ఏమైనా అమలు అవుతున్నాయా? ఇంకేం లేవు. ఫ్రీ బస్ విషయానికి వస్తే అది ఒకటి ఉన్నది. మంచిగా ఉందా? అది ఏం మంచిగా ఉంటుంది? అది ఒకటి మంచిగా ఇస్తే పోతాము బస్సులలో. బతుకుదేరు అన్ని మంచిగా ఉండాలి కానీ అదొకటి మంచిగా ఉంటే అయిపోతుందా? అదొకటి, అది కూడా చాలు కావాలి, అన్ని మంచిగా కావాలి. అట్లా 7వ నాడు 10వ నాడు పోతాం. అట్లా రోజు బతుకుదేరు చూసుకోవాలి కదా. ఎట్లుంది పాలన ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లుంది? నాకు చెప్పరాదమ్మా. మాట్లాడుతున్నావు కదా, అంటే ఎట్లుంది? మంచిగా ఉందా లేదా? అంత మంచిగానే ఉంది. అవునా? మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఓటా ఇప్పుడు మనకు కారు గుర్తుకు. ఎందుకని? ఇప్పుడు మనది ఇప్పుడు ఇది మీటింగ్ ఏదండి? ఓకే. గుర్తుకు ఓటేస్తాం. కాంగ్రెస్ పాలన మంచిగా లేదా? మంచిగా ఉందమ్మా, అన్ని మంచిగా ఉన్నాయి. అవునా? 6 పథకాలు అన్నారు, ఏమైనా అందినాయా? నేను అంటలేదా? నాకు చెప్పరాదు బిడ్డ అని. ఎలక్షన్ ఏదని నాకు అనరాదు బిడ్డ. గట్లా అంటున్నా. ఇక్కడ అంత బాగానే ఉంది. బానే ఉందా? మరి మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? మేమా కారు గుర్తుకు వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని? మరి కాంగ్రెస్ పాలన బానే ఉందని చెప్తున్నావు కదా. అది బాగానే ఉంది కానీ అన్నిటి గెలిపి చేస్తే దీనికైనా బాగానే ఉంటుంది, దానికైనా బాగానే ఉంటుంది. 6 గ్యారెంటీలు అన్నాడు, ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు. ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ మాకు నచ్చలేదు. అది ఒకటే పెట్టేసిండు అంతే. 200 యూనిట్లు కరెక్ట్ అంటున్నాడు. 200 యూనిట్ కరెక్ట్ అంటున్నారు. అది అదొకటి నచ్చింది. నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? బీడీలు చేస్తాం. ఎలా ఉంది కాంగ్రెస్ పాలన మరి? గదే ఇక కాంగ్రెస్ ఇట్లా బస్సులే ఫ్రీ పెట్టుట్లా అంత బాగా కష్టమవుతుంది. కాలేజ్ పిల్లలకి ఎట్టాలి, మన అటువంటి వాళ్ళకి ఎడితే ఎట్లుంటది? అంత గుద్దుకుంటారు. రుణమాఫీలు అదొకటి బాగుంటది. వికలాంగుల 6,000, బీడీ పింఛన్ 4,000 ఇవి ఇస్తాను ఇవ్వలేడు. మరి ఇస్తాడా? ఏం చేస్తాడా? మంచిగానే ఉందన్నావు కదా కాంగ్రెస్ పాలన. ఇప్పుడే మంచిగానే ఉన్నదమ్మా, మంచిగా ఉంది. ఇంతకుముందు వస్తే పరిపాలన ముందు 10 ఏళ్ళు మంచిగా అనిపించింది. ఒక 2 ఆపేసే వరకు మేము కారుకి వేయలేము. ఇప్పుడు కారుకి వేయాలనుకుంటున్నాం.